ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని, వంగవీటి రాధ మరోసారి హాట్ టాపిక్ గా నిలిచారు. వంగవీటి రంగ వర్ధంతి సందర్భంగా రాధ కాశీలో పిండ తర్పణం చేశారు. ఈ సమయంలో కాశీలో రాధతో కొడాలి నాని ఉన్నారు. ప్రస్తుతం వైసీపీలో కొడాలి నాని ఉండగా టీడీపీలో రాధ ఉన్నారు. వీరిద్దరూ కలవడంపై రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు రాధ వైసీపీలో చేరతారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, వీరిద్దరి కలయికపై ఎలాంటి టాపిక్ నడుస్తోంది? అరుణ, ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి కొడాలి నాని అలాగే వంగవీటి రాధ కలయికపై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇద్దరూ కూడా స్నేహితులుగా అనేక సార్లు కలిసినప్పటికీ కూడా వివిధ కార్యక్రమాల్లోనూ లేదంటే శుభకార్యాల్లోనూ లేదంటే ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే కలుస్తుంటారు. కానీ ఇటీవలంటే రంగ వర్ధంతి లేదంటే జయంతి కార్యక్రమాల్లో కూడా తరచూ కలిసినప్పటికీ కూడా తాజాగా అయితే ప్రస్తుతం విజయవాడ సర్కిల్లో వంగవీటి రాధ వైఎస్ఆర్సీపీలోకి వస్తున్నారంటూ కూడా ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యం. అదేవిధంగా ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నప్పటికీ కూడా అలాగే కొడాలి నాని వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. అయితే వీళ్ళిద్దరూ కలిసినప్పుడల్లా ఖచ్చితంగా వంగవీటి రంగ వైసీపీలో రాధ వైసీపీలోకి వస్తున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు వంగవీటి రంగకు సంబంధించినటువంటి వర్ధంతి కార్యక్రమం ఈ రోజు ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే కాశీలో వంగవీటి రాధ తండ్రికి తర్పణం పెట్టేందుకు ఆయన కాశీ వెళ్ళడం అయింది. అయితే ఈ కాశీకి వెళ్లినటువంటి నేపథ్యంలో కొడాలి నాని కూడా వంగవీటి రాధ వెంటే ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయన దగ్గరుండి చక్కబెట్టినటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా వీళ్ళిద్దరు కలయిక వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా వంగవీటి రాధ వైఎస్ఆర్సీపీలోకి వస్తున్నారనేది ప్రచారం జరుగుతుంది. గత సంవత్సరంన్నర క్రితం కూడా వంగవీటి జయంతి వేడుకల్లో ఒక విగ్రహావిష్కరణ సందర్భంగా కూడా వంగవీటి రాధ అదేవిధంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ ముగ్గురు కూడా కలిసి పార్టిసిపేట్ చేశారు. రంగాకు అదేవిధంగా రాధాకు అనుకూలంగా కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా త్వరలోనే రాధా వైసీపీలోకి వస్తున్నారంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతం అయితే ఎన్నికల సీజన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి విజయవాడలో ఒక బలమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చేందుకు వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి కొడాలి నాని, దాంతోపాటు రాధాకి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ఈయన రాధాని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. సోషల్ మీడియాలో ఏదైతే కాశీలో వీళ్ళిద్దరూ కూడా కలిసి వెళ్లినటువంటి ఫొటోస్ కూడా హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా రాలేదు. దీంతో పాటు మేము కేవలం స్నేహితులు మాత్రమే, స్నేహంలో భాగంగానే నేను కాశీ వెళ్ళాననేది కొడాలి నాని చెప్తున్నా. ఖచ్చితంగా రాజకీయ పరమైనటువంటి వ్యూహం దీని వెనక ఉందనేది చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. అయితే విజయవాడకు సంబంధించి గత ఎన్నికల ముందు రాధా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి అటు టీడీపీలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి కూడా పూర్తిగా టీడీపీలో పూర్తిగా యాక్టివ్గా కూడా ఉండట్లేదు. కేవలం ఏదో ముఖ్యమైన కార్యక్రమాల్లో మాత్రమే ఆయన అప్పుడప్పుడు పాల్గొంటూ వస్తున్నారు కానీ యాక్టివ్గా ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇటీవలే ఆయనకి వివాహం కూడా అయిన నేపథ్యం ఆయన వివాహానికి పవన్ కళ్యాణ్ పెద్దగా వ్యవహరించారో ఆ పెళ్లిని దగ్గరుండి జరిపించినటువంటి పరిస్థితి. అయితే ఎవరినైతే వివాహం చేసుకున్నారో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఫ్యామిలీ అంతా కూడా జనసేనకు సంబంధించినటువంటి నేపథ్యం. అటు టీడీపీలో కూడా రాధా యాక్టివ్ గా పెద్దగా లేరు, అటు జనసేనకు వెళ్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా రాధా వైఎస్ఆర్సీపీకి వచ్చే ఆలోచన జరుగుతుంది. దానికి ప్రయత్నం ఆల్రెడీ వైసీపీ చేస్తుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కాశీలో కొడాలి నాని అలాగే వంగవీటి రాధ ఇద్దరు కూడా కలిసి వెళ్లడం, రాధా తండ్రి వంగవీటి రంగ వర్ధంతి రోజు కావడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. అరుణ, దుర్గా, అసలు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా, వచ్చే ఉద్దేశం ఉందా రాధాకి? ఎందుకంటే దీని గురించి ఆయన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఎప్పుడు ఉంటుంది? అంటే ప్రస్తుతం వంగవీటి రాధ టీడీపీలో ఉన్నారు. ఆయన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 2019 ఎన్నికల ముందు ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వెళ్లి టీడీపీలో జాయిన్ అయ్యారు. అయితే టీడీపీలో జాయిన్ అయినప్పటికీ కూడా రాధా ఎక్కడ కూడా యాక్టివ్గా లేరు. టీడీపీ నేతకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ఆయన పాల్గొన్నారు. విజయవాడకు సంబంధించి లేదంటే రాష్ట్రంలో ఇతరత్ర ప్రదేశాల్లో ఎక్కడ కీలకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నా కూడా రాధా ఎక్కడ కూడా అటెండ్ అయ్యారు. ఇటీవల జరిగినటువంటి మహానాడు కార్యక్రమానికి సంబంధించి కూడా ఆయన హాజరు కాలేదు. అలాగే లోకేష్
యువగలం పాదయాత్ర ముగింపు సభకు కూడా ఆయన ఎక్కడ కూడా హాజరు కాలేదు. దీంతో పాటు ఏదైతే రాధా పెళ్లి జరిగినటువంటి నేపథ్యంలో ఆ పెళ్లికి కూడా టీడీపీకి సంబంధించినటువంటి లోకేష్ గానీ చంద్రబాబు గానీ ఎవరు కూడా హాజరు కానటువంటి పరిస్థితి, కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే హాజరయ్యారు. అయితే టీడీపీ కార్యక్రమాలకు కానీ టీడీపీకి కానీ పూర్తిగా ఆయన దూరంగా ఉంటున్నారు. టెక్నికల్ గా టీడీపీలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆయన యాక్టివ్ గా లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రాధా వైఎస్ఆర్సీపీలోకి వస్తున్నారంటూ విజయవాడ ఆల్రెడీ ప్రచారం జరుగుతుంది. విజయవాడ నుంచి ఒక స్థానం నుంచి ఆయన పోటీ చేస్తారనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి వైసీపీ అధిష్టానం కూడా రాధాతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం అయితే ఉంటుంది. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అనే అంశానికి సంబంధించి ప్రస్తుతానికి క్లారిటీ లేనప్పటికీ కూడా రాధా వైసీపీలోకి వస్తారు అనే ప్రచారం అయితే చాలా బలంగా జరుగుతుంది. దీని బాధ్యతలంతా కూడా రాధా సన్నిహితంగా ఉండే వ్యక్తి కొడాలి నానికి అప్పగించారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే తరచూ కూడా వీళ్ళిద్దరూ కలిసినప్పటికీ కూడా వ్యక్తిగతంగా పర్సనల్ విషయాల్లో కూడా కలుస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు తాజాగా ఎన్నికల సమయం కాబట్టి దాదాపు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు కలిసి కాశీ వెళ్లడం, రాధా తండ్రి వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా తర్పణ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనడం, పూర్తిగా అన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షించడం, వీటన్నిటి కూడా చూస్తే ఖచ్చితంగా వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అదే ఇది ఎంతవరకు ఆయన వైసీపీకి వస్తారా లేదంటే ఏ విధమైనటువంటి రోల్ ఈ ఎలక్షన్ లో పోషించబోతున్నారు అనేది మరికొన్ని రోజులాగితే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే దుర్గా, థ్యాంక్ యూ.